మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వెంకటలక్ష్మి, మాది మంచిర్యాల. నేను కూరగాయలు అమ్మేది. కూరగాయలు అమ్మే టైంలో ఎటు పోవాలో ఏమో తెలియదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ అట్లాంటి టైంలో కూడా ఏదో ఒక కష్టం వస్తుంది కదా, ఆ కష్టాన్ని ఎన్నైనా మనం వెళ్ళదీయాలన్నదే నా కోరిక. అసోటి కోరికల నుండి బయటపడాలంటే కుమార్ సార్ నన్ను జైన్ చేసిండు. కుమార్ సార్ జైన్ చేసిండు, రష్మిత మేడం, రవి సారు, ఎంఐ సార్, గురువు గారికి నా పాదాభివందనం. ఎందుకు అంటే కూరగాయలు అమ్మపోయినప్పుడు తప్పిపోయినా కానీ ఇటువంటిది నాకు తెలుసా, ఐడీలు చేసుడు తీసుకొచ్చుడు కూర్చుని పెట్టు. నాది కూడా గంటే పరిస్థితి, ఎవరికి ఏం చెప్పలేను. వచ్చి తెలుసుకున్న తర్వాత మీ ఇష్టం అయితే వాడుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయాలని నేను కొంతమందికి చెప్తాను. కానీ ఇంకా కూడా అచ్చటోళ్ళు ఉన్నారు, వాళ్ళు అత్తలేరు. కాకపోతే మీటింగ్ రా అంటే మీటింగ్ అనే వరకల్లా భయపడతాను, తెలుసుకోవాలంటే భయపడతాను. కానీ ఫస్ట్ మనం నిలబడాలి, కనబడాలి. ఈ మూడు మాత్రం మనం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం గెలుస్తాం. అవునా కాదా? నేను అట్లా అని తెలుసుకున్నా. ఫస్ట్ నేను 20 కూరగాయలు అమ్మినప్పుడు 30 కిలోలు 50 కిలోలు ఎత్తుకొని పోయేది. కానీ అది ఇష్టంతో చేసేది. అది కష్టంతో చేస్తే నా వల్ల అవునా? నా వల్ల కాకపోవు. నేను ఇష్టంతో చేసేది కాబట్టి 50 కిలోల బరువు ఎత్తుకున్నా కూడా 5 కిలోలతో సమానం అనిపించేది. అప్పుడు నేను 5 కిలోతో సమానం అనిపించేది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగిన. ఇదే ఎస్టీలో మాత్రం నేను గెలవాలని పట్టుదలతో నేను ముందుకు వెళ్తాను. మనము మాత్రం చదువుకున్న వాళ్ళు, బాగా మంచి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నలు చేసుకోవచ్చు అని నేను చెప్తే ఎవరు కూడా నమ్ముతలేరు. ఏంటిది అంటే నాకు చదువు రాదు, కూరగాయలు అమ్మేది నాకు ఎవరు రాదుగా. ఎట్లనైనా చేసి ఇంకా నేను గెలవాలన్నా పట్టుదలతో మాత్రం ముందుకు వెళ్తానా. ఫస్ట్ మనం నిలబడాలంటే చదువుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు కాబట్టి పోవడానికి రావడానికి వచ్చే మందికి తెలుసు. ఎటు పోవాలన్నా రావాలన్నా, నాకు ఎటు పోవాలన్నా రావాలన్నా తెలియదు కాబట్టి నేనే గెలుతానా. మీలాంటి వాళ్ళు గెలవరాదా? మరి అట్లాంటి వాళ్ళని నేనే గెలుతానా. మీరు గెలవచ్చని నేను తెలుసుకొని నేను ఫస్ట్ చెక్ వచ్చేసి 155, నా ఐఎస్ఎఫ్ 44,333. మనం ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి కదా, అవునా కదా? నా కింద డౌన్ లైన్లు తిరుపతి సారు, ఆ సుజన మేడం, మహేష్ సారు, వీళ్ళందరూ అత్తాలు, కళ్యాణి, వీళ్ళందరూ అత్తాలు కాబట్టి నాకు ఇంత మాత్రం ఉన్నది. వాళ్ళే రాకుండా నాకు ఉంటుందా? అసోంటోళ్ళు కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా చెక్కులు తీసుకోవాలి. వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా కానీ ఎప్పుడు ఏ టైం అన్నది కూడా నేను ఇస్తానని కంకణం కట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. నా గోల్ వచ్చేసి సంవత్సరం వరకు 2 లక్షలు కారు తగ్గేలేదు. థ్యాంక్ యూ.